కోనసీమ జిల్లాల్లో లంక గ్రామాల్లో వరద రైతులను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కొబ్బరి తోటల్లోకి భారీగా వరద నీరు చేరుతుంది. కొబ్బరికాయలన్నీ కూడా నీట మునిగిపోయాయి. దీంతో ఒడ్డుకు చేరుస్తూ ఉన్నారు రైతులు. లంక గ్రామాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి వరద పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. లంక గ్రామాలలో వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం దగ్గర రెండో ప్రమాద హెచ్చరికతో పూర్తిగా లంక గ్రామాల్లో పొలాల్లోకి ఇప్పటికే వరద నీరు చేరింది. దాంతో ప్రస్తుతం అయితే కొబ్బరి రైతులు కొబ్బరికాయల్ని దింపడం కావచ్చు, అదేవిధంగా వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి చాలా అవస్థలు పడుతున్న సిచ్యువేషన్. పూర్తిగా మోకాళ్ళ లోతు వరకు ఈ వరద నీరు ఈ కొబ్బరి పొలాల్లోకి చేరుకున్న సిచ్యువేషన్. దీంతో పాటు ఇప్పటికే లంక గ్రామాల్లో ప్రస్తుతానికైతే రోడ్లపైకి కావచ్చు, అదేవిధంగా పొలాల్లోకి వరద నీరు చేరుకోవడంతో వాటిని పొలాల్లో ఆల్రెడీ ఉన్న పంటని బయటికి తరలించడం ఎలాగా, ఉన్న వాటిని బయటికి తీసుకుని వెళ్ళడం ఎలాగని రైతులు అవస్థలు పడుతున్న సిచ్యువేషన్. ప్రస్తుతం కొంతమంది రైతులు కావచ్చు, అదేవిధంగా కార్మికులను వార్త మాట్లాడారు. అసలు ఏంటండి వరదలు వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి? వరదలు రాకముందే పైనుంచి వర్షం, కింద గోదావరి. ఇప్పుడు తీసుకున్నారంటే 3 నెలలు తీయలేకపోయాం వర్షం వల్ల. చెట్లు జారిపోతాయి, మోగులేసిన చెట్లు జారిపోయింటే పడిపోయింటే నానా అవస్థ. లక్షల కొద్ది అతను ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ట్రీట్మెంట్ చేయించాలి. రెండోది ఈ గోదావరి వస్తే మళ్ళీ నెల వరకు ఇక్కడ సీలు రాలేము. మరి ఎప్పుడు తీసుకుంటుంది ఈ గోదావరి, ఎప్పుడు మళ్ళీ వర్షం ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తీస్తాం, నానా అవస్థ అయిపోతుంది. ఇంత కష్టపడి తీస్తే కాయ 8 రూపాయలు 9 రూపాయలు అంతే. రైతు కిట్టేది ఏమీ లేదు. ఈ అవస్థలు నానా అవస్థలు. 4-5 కూలీలు పెట్టినా ఏం చేయలేకపోతున్నాం. తగ్గుద్దండి మరి కాయల రేట్లు ఏమైనా డిమాండ్ తగ్గుద్దా? ఇప్పుడు ఒకసారి 6 రూపాయలు కాయ, ఒకసారి 9 రూపాయలు, ఒకసారి 7 రూపాయలు, 7.5, 8 రూపాయలు. ఇంత అవస్థపడి 10 మనిషికి 600, 700 ఇచ్చి దింపులకి కాయకి ₹1.50, ₹1.50 ఇచ్చి తీస్తే చివరి మిగిలిదే రైతుకండి. ఏమీ లేదు, అంత నష్టపోవడమే. ఇది ప్రస్తుతానికి ఉన్న పంటను కాపాడుకునే ప్రయత్నం రైతులు చేస్తున్నారు. మరోవైపు వీటిని తరలించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే కోనసీమ జిల్లా వ్యాప్తంగా లంక గ్రామాలలో పంటలను కాపాడుకోవడానికి వాటిని సేఫ్ గా ఒడ్డుకు చేర్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ప్రస్తుతానికైతే కొబ్బరికాయల పరిస్థితి ఎట్లా ఉంది? కొబ్బరికాయల్ని కొబ్బరి తోటల నుంచి తిరిగి గట్టు వైపు తీసుకుని వెళ్ళడం, గట్టు దగ్గర నుంచి బయటకు తీసుకెళ్లడానికి సేఫ్ గా బయటకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది. అంటే మొత్తానికి ఈ లంక గ్రామాలలో పంటల్ని కాపాడుకునే ప్రయత్నం అయితే ఇటు రైతులు చేస్తున్నారు. అని ఎట్లా ఉంటుంది వరదలు వచ్చినప్పుడు? వరదలు వచ్చినప్పుడు చాలా కష్టం అండి మాకు ఇక్కడ. ఎందుకంటే దింపులు ఏమో అన్న టైంకి రారు, తర్వాత ఏమో కాయలు ట్రాన్స్పోర్ట్ చేసుకోవటానికి మాకు చాలా ఇబ్బంది. తర్వాత ఏమో కాయకు వచ్చేమో రైతు సహకారికేమో మాకు 6 రూపాయలు 7 రూపాయలు కడతారు, దింపులకేమో ₹1.5 ఇవ్వాలి. ఇది చాలా అవస్థలు పడుతున్నాం సార్. ప్రతి సంవత్సరం ఇంతేనా? ప్రతి సంవత్సరం ఇదే కష్టం సార్ మాకు అందరికీ. మరి ఎట్లా ఇప్పుడు నీళ్ళు నిల్వ ఉండడం వల్ల ఇబ్బంది? నీరు నిల్వ ఉండడం వల్ల ఇబ్బంది. ఇటు వెళ్ళని పరిస్థితి మా లంకవాసులది. ఇది లంకవాసులు చెప్తున్న సిచ్యువేషన్. దానికి తగ్గట్లుగానే ఉన్న పంటను కాపాడుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఈ పంటను ఏదైతే కొబ్బరికాయలను తీసేవాళ్ళు ఉన్నారు, ఏంటి వర్షం వస్తే వరదలు వస్తే ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఏంటి తెలుసుకుందాం. ఎట్లా ఉంటుందండి ఇప్పుడు మీకు ఈ సీజన్? చాలా ఇబ్బంది ఉంటుంది సార్. ఎందుకంటే ఇప్పుడు చెట్టు ఎక్కాలనే ఇబ్బందే, కానీ రైతు పోవడం మాకు కొంచెం బాధే కదండి. తప్పనిసరి పరిస్థితులు ఎక్కువ ప్రమాదం తప్పనిసరి అండి సార్, తప్పనిసరి. ఆయన్ని ఒడ్డుకి మనం చేర్చాలి, తర్వాత దేవుడు చూసుకుంటాడు. ఇంకా మమ్మల్ని ఇంకా అంతకుమించి ఏమి లేదండి. అదండి బాగా ఇబ్బంది అండి. ఇప్పుడు ఒక రైతుని తీసామనుకోండి, ఇంకా కర్మ రైతు ఏమంటాడంటే ఆయన తీసాడు, ఆయన మంచోడా నేను చెడ్డోడా అని అనుకుంటారండి. అందుకని తప్పనిసరి ఈ లోతు నీటిలో తీయవలసి వస్తుంది సార్. ఇబ్బంది అండి. చూసారు సార్, అదిగో తడిచిపోతాయి సగం. అక్కడ దాకా ఏదో రకంగా ఎక్కి ఇంకా అక్కడి నుంచి తప్పనిసరి. చెట్లకి ఇబ్బంది ఉండదండి, మాకు ఎక్కడ ఇబ్బంది. అవును సార్. చిన్న మొక్కలు అయితే పోతూ ఉంటాయి, పెద్ద అయితే గనక నీళ్లు నిల్వ ఉండడం వల్ల పూర్తి స్థాయిలో వాటిని దింపడానికి కూడా ఇబ్బంది పడతామని కొబ్బరి రైతులు చెప్తున్నారు. కోనసీమ అంటేనే ముందుగా గుర్తొచ్చేది కొబ్బరి తోటలు. ఈ కొబ్బరి తోటలకు సంబంధించి ప్రస్తుతానికి అయితే కొబ్బరి బొండాలని వాటిని సేఫ్ గా గట్టు మీదకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే రైతులు చేస్తున్నారు. వరద ఉధృతి మరింత పెరిగితే కనుక ఖచ్చితంగా ఈ అవకాశం కూడా ఉండదు కాబట్టి మరో 4 రోజుల పాటు ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి తప్పని పరిస్థితుల్లో పంటను కాపాడుకోవడానికి పెట్టిన పెట్టుబడిని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్ తో సాయి సుధీర్, NTV, లంక గ్రామం.